ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. మేషరాశివారు, మీ జీవితంలో ఎందుకు పదే పదే కష్టాలే ఎదురవుతున్నాయి? మీరు ఎవరికి హాని చేయకపోయినా ఎందుకు కొందరు మీ ఎదుగుదలను ఓర్వలేక మీ వెనుక కుట్రలు చేస్తున్నారు? మీ ఇంట్లో మనశ్శాంతి ఎందుకు తగ్గుతోంది? ఈ ప్రశ్నలన్నింటికీ జ్యోతిష్య శాస్త్రం చెప్పే ఆశ్చర్యకరమైన సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్లో జై శ్రీకృష్ణ అని తప్పకుండా రాయండి. మరి ఆలస్యం ఎందుకు, వీడియోను ప్రారంభిద్దాం. చాలామంది ఒక విషయం గమనించి ఉంటారు. మేషరాశివారి జీవితాన్ని బయటనుంచి చూసేవారికి వీరు చాలా ధైర్యంగా, ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే మనిషిలా కనిపిస్తారు. కాని ఆ ధైర్యం వెనుక ఎంత బాధ దాగి ఉంటుందో ఎంతమంది అర్థం చేసుకోరు. చిన్నప్పటినుంచే వీరి జీవితంలో ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇతరులకు సులభంగా దొరికే అవకాశాల కోసం వీరు ఎన్నోసార్లు పోరాడాల్సి వస్తుంది. ఒక్కోసారి తమ తప్పు లేకపోయినా పరిస్థితులు వీరినే నిందించేలా మారిపోతాయి. అందుకే మేషరాశివారి జీవితంలో మొదటి పాఠం సుఖం కాదు, పోరాటమే. చిన్న వయస్సులోనే బాధ్యతలు భుజాన వేసుకోవాల్సిన పరిస్థితి చాలామందికి వస్తుంది. చదువులోనైనా, కుటుంబ విషయాల్లోనైనా, ఆర్థిక పరిస్థితుల్లోనైనా ఇతరుల కంటే ఎక్కువ ఒత్తిడిని అనుభవిస్తారు. ఒక పని పూర్తి చేయడానికి ఎంత కష్టపడతారో అదే పని మరొకరికి చాలా సులభంగా జరిగిపోవడం చూసి వీరి మనసు ఎన్నోసార్లు బాధపడుతుంది. అయినా కూడా వెనక్కి తగ్గకుండా మళ్లీ లేచి నిలబడే గుణం మేషరాశివారికి దేవుడు ఇచ్చిన గొప్పవరం. అదే గుణం ఎన్నిసార్లు పడిపోయినా మళ్లీ నిలబడే శక్తిని ఇస్తుంది. జ్యోతిష్యపరంగా చూస్తే మేషం అగ్ని తత్వరాశి. అగ్ని ఎలా తన దారిలో ఉన్న అడ్డంకులను కాల్చుకుంటూ ముందుకు సాగుతుందో, మేషరాశివారు కూడా అలాగే జీవితం ఇచ్చే ప్రతి పరీక్షను ఎదుర్కొంటూ ముందుకు వెళ్లే స్వభావం కలిగి ఉంటారు. కాని అగ్ని ఎక్కువగా మండే చోటే పొగ కూడా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వీరు ఎదగడానికి చేసే ప్రతి ప్రయత్నానికి పరీక్షలు కూడా ఎక్కువగా వస్తుంటాయి. ఈ పరీక్షలు శిక్షలు కావు, భవిష్యత్తులో పెద్ద విజయాలను మోయగల బలాన్ని తయారుచేసే సాధన మాత్రమే. మేషరాశివారు ఎవరినైనా నమ్మితే పూర్తిగా నమ్ముతారు. స్నేహం చేస్తే మనస్ఫూర్తిగా చేస్తారు. సహాయం చేస్తే లాభనష్టాలు ఆలోచించకుండా ముందుకు వస్తారు. కాని ఇదే మంచి మనసు కొన్నిసార్లు వారికి బాధను మిగులుస్తుంది. వారు చేసిన మేలును మర్చిపోయి అవసరం తీరిన తర్వాత దూరమయ్యే మనుషులను కూడా జీవితంలో చాలాసార్లు చూస్తారు. అప్పుడు ఒక ప్రశ్న వారి మనసును వెంటాడుతుంది. నేను చేసిన మంచికి ఇదేనా ప్రతిఫలమని. అయినా కూడా వారి హృదయంలోని మంచితనం పూర్తిగా చనిపోదు. చాలామంది గమనించని మరో విషయం ఏమిటంటే, మేషరాశివారు బయటకు నవ్వుతూ కనిపించినా లోపల ఎన్నో యుద్ధాలు చేస్తుంటారు. తమ బాధను అందరికీ చెప్పుకోవడం వీరికి అలవాటు కాదు. కన్నీళ్లు వచ్చినా ఒంటరిగా తుడుచుకుంటారు. మనసు విరిగిపోయినా కుటుంబం కోసం మళ్లీ నవ్వుతారు. ఇదే కారణంగా చాలామంది వీరిని తప్పుగా అర్థం చేసుకుంటారు. కాని కాలం గడిచాక వీరి సహనమే వీరి గొప్ప సంపద అని అందరికీ తెలుస్తుంది. జీవితంలో అవమానాలు కూడా మేషరాశివారికి కొత్తవి కావు. కొన్నిసార్లు అర్హత ఉన్నా గుర్తింపు రాదు. చేసిన పని మరొకరి పేరుతో వెళ్ళిపోతుంది. మాట్లాడితే అహంకారం అంటారు. మౌనంగా ఉంటే చేతకాదని అంటారు. ఏం చేసినా విమర్శించే మనుషులు చుట్టూ కనిపిస్తారు. ఇలాంటి పరిస్థితులు సాధారణ మనిషిని విరగ్గొట్టవచ్చు. కాని మేషరాశివారు మాత్రం ఆ విమర్శలను కూడా తమ విజయానికి మెట్లుగా మార్చుకునే శక్తిని కలిగి ఉంటారు. జ్యోతిష్య శాస్త్రంలో మేషరాశి అధిపతి కుజుడు. కుజుడు యుద్ధానికి సంకేతమాత్రమే కాదు, ధైర్యానికి, కార్యదీక్షకు, తిరిగి లేచే సంకల్పానికి కూడా ప్రతీక. అందుకే ఈ రాశివారికి జీవితంలో సుఖం కంటే పోరాటం ఎక్కువగా కనిపిస్తుంది. ప్రతి విజయం వెనుక ఎన్నో పరాజయాలు దాగి ఉంటాయి. ప్రతి చిరునవ్వు వెనుక ఎన్నో కన్నీటి రాత్రులు ఉంటాయి. అయితే ఈ కష్టాలన్నీ చివరికి వీరిని మరింత బలమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి. మీరు గమనించి ఉంటే, మేషరాశివారు ఎక్కడ ఉన్నా సమస్య కనిపిస్తే దానికి పరిష్కారం వెతకడం మొదలు పెడతారు. సమస్యను చూసి భయపడే మనస్తత్వం వీరిది కాదు. ముందుగా పరిస్థితిని అర్థం చేసుకుంటారు. తర్వాత దానికి మార్గం కనిపెడతారు. అందుకే చాలాసార్లు ఇతరులు అసాధ్యం అనుకున్న పనిని కూడా వీరు పూర్తి చేస్తారు. ఈ విశ్లేషణాత్మక స్వభావమే జీవితంలో ఎన్నో కష్టాలను దాటించడానికి కారణమవుతుంది. కొన్నిసార్లు వీరు ఎంతో కష్టపడి నిర్మించుకున్నది ఒక్కసారిగా కూలిపోయినట్లు అనిపిస్తుంది. ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, కుటుంబ పరిస్థితి కావచ్చు, ఆర్థిక స్థితి కావచ్చు. ఒక దెబ్బతో అన్నీ ముగిసిపోయినట్లు అనిపించే సమయాలు వస్తాయి. కాని అదే సమయంలో వీరి లోపల మరో శక్తి మేల్కొంటుంది. మళ్లీ మొదటినుంచి ప్రారంభిద్దాం అనే ఆలోచన పుడుతుంది. ఇదే మేషరాశివారి అసలు గొప్పతనం. ఓటమిని ముగింపుగా కాకుండా కొత్త ప్రారంభంగా చూడగల దృక్పథం అందరికీ ఉండదు. చాలామంది అనుకునే ఒక పొరపాటు ఏమిటంటే, మేషరాశివారికి అదృష్టముండదని. నిజానికి అదృష్టం వీరిని ఆలస్యంగా పలకరిస్తుంది. ఎందుకంటే ముందు జీవిత పాఠాలు నేర్పిస్తుంది. బాధ విలువ తెలిసినవారికే ఆనందం అసలు అర్థం తెలుస్తుంది. చీకటి ఎంత లోతుగా ఉంటే వెలుగు అంత ప్రకాశవంతంగా కనిపిస్తుంది. అందుకే మేషరాశివారి జీవితంలో ఆలస్యంగా వచ్చిన విజయం కూడా ఎంతో గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది. మీరు ఈరోజు అనుభవిస్తున్న కష్టాలను చూసి నిరాశ చెందకండి.
మీరు ఎదుర్కొన్న ప్రతి అవమానం, ప్రతి కన్నీటి బొట్టు, ప్రతి అడ్డంకి మీ భవిష్యత్తును బలంగా నిర్మించే ఇటుకలే. ఈ ప్రపంచం మిమ్మల్ని ఎన్నిసార్లు పరీక్షించినా మీలో ఉన్న కుజుని ధైర్యాన్ని ఎవరూ ఓడించలేరు. గుర్తుంచుకోండి, మేషరాశివారి జీవితంలో విజయం ఒక్కసారిగా రాదు, కాని వచ్చిన తర్వాత దానిని ఎవరూ అడ్డుకోలేరు. మీరు పడిన కష్టం వృథా కాదు, మీ సహనం వృథా కాదు, మీ నిజాయితీ వృథా కాదు. సమయం మీ వైపుకు తిరిగే రోజు వచ్చినప్పుడు, ఈరోజు మిమ్మల్ని తక్కువగా చూసిన వారే మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోయే స్థితి తప్పకుండా వస్తుంది. మేషరాశివారిలో చాలామందికి ఒక విచిత్రమైన అనుభవం జీవితంలో పదే పదే ఎదురవుతూ ఉంటుంది. తాము ఎవరికీ హాని చేయకపోయినా, తమ పని తాము చేసుకుంటూ ముందుకు వెళ్తున్నా, కొందరు కారణం లేకుండానే వ్యతిరేకంగా మారిపోతారు. మొదట స్నేహంగా కనిపించిన వ్యక్తులే కాలం మారిన తర్వాత దూరంగా నిలబడి విమర్శలు చేయడం ప్రారంభిస్తారు. ఇది కేవలం మనుషుల స్వభావం మాత్రమే కాదు. మీ జీవితంలో పెరుగుతున్న ప్రభావాన్ని చూసి కలిగే అసూయ కూడా ఒక కారణమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. వెలుగు ఎక్కువైన దీపం చుట్టూనే నీడలు ఎక్కువగా కనిపించినట్లే, ఎదుగుతున్న మనిషి చుట్టూనే వ్యతిరేక భావనలు పెరగడం సహజం. మీ జీవితంలో కొన్ని సందర్భాలను ఒకసారి గుర్తు చేసుకోండి. మీరు ఒక మంచి స్థాయికి చేరుకునే సమయానికి ఎక్కడినుంచో అడ్డంకులు మొదలయ్యాయి. పని దాదాపు పూర్తవుతుందనుకున్న సమయంలో అనుకోని ఆటంకం వచ్చింది. మీ గురించి ఎప్పుడూ మంచిగా మాట్లాడినవారే ఒక్కసారిగా అపోహలు సృష్టించడం మొదలుపెట్టారు. మీరు చెప్పని మాటలను చెప్పినట్లు ప్రచారం చేయడం, చేయని పనులను చేసినట్లు చూపించడం, మీపై అనుమానాల వాతావరణం కల్పించడం వంటి పరిస్థితులు ఎదురయ్యి ఉండవచ్చు. ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగాయని అనిపించినా, కొన్నిసార్లు గ్రహస్థితులు మన చుట్టూ ఉన్న మనుషుల అసలు స్వభావాన్ని బయటకు తీసుకొస్తాయి. బంధువుల విషయంలో కూడా మేషరాశివారు ఒక ప్రత్యేకమైన పరీక్షను ఎదుర్కొంటారు. అందరూ కాదు, కాని కొందరు మీ సంతోషాన్ని హృదయపూర్వకంగా చూడలేరు. మీరు ఒక చిన్న విజయం సాధించినా అది వారికి పెద్ద విషయంగా కనిపిస్తుంది. మీరు కష్టపడి సంపాదించిన గౌరవాన్ని అదృష్టంగా కొట్టిపారేయడానికి ప్రయత్నిస్తారు. మీ వెనుక మాటలు చెప్పడం ద్వారా మీ మనోధైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తారు. కాని ఒక విషయం గుర్తుంచుకోండి, మీ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నవారు, మీ జీవితాన్ని ఎక్కువగా గమనిస్తున్నవారే. మీ విలువలేని వ్యక్తిని ఎవరూ అసూయపడరు. స్నేహం పేరుతో దగ్గరయ్యే ప్రతి వ్యక్తి నిజమైన స్నేహితుడు కాకపోవచ్చు. మీ బలహీనతలను తెలుసుకోవడానికి మాత్రమే కొందరు మధురంగా మాట్లాడే అవకాశముంటుంది. మీ ప్రణాళికలను తెలుసుకుని వాటినే మీకు వ్యతిరేకంగా ఉపయోగించేవారు కూడా కనిపించవచ్చు. అందుకే జ్యోతిష్యం ఒక గొప్ప సూత్రాన్ని చెబుతుంది: ప్రతి మనిషికి ప్రేమ ఇవ్వండి, కాని ప్రతి మనిషికి మీ రహస్యాలను చెప్పకండి. మీ లక్ష్యాలు పూర్తయ్యే వరకు వాటిని మీ హృదయంలోనే ఉంచుకోవడం అనేక సమస్యలను ముందుగానే నివారిస్తుంది. నరదృష్టి అనే అంశాన్ని చాలామంది తేలికగా తీసుకుంటారు, కాని మన పూర్వ జ్యోతిష్య సంప్రదాయంలో దీనికి ప్రత్యేకమైన ప్రాధాన్యముంది. ఒక వ్యక్తి జీవితంలో వరుసగా చిన్న చిన్న ఆటంకాలు రావడం, ఇంట్లో కారణం లేకుండా వస్తువులు పాడవడం, ప్రశాంతమైన వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడం, చేయాల్సిన పనులు చివరి నిమిషంలో ఆగిపోవడం వంటి పరిస్థితులు కనిపించినప్పుడు దృష్టి ప్రభావాన్ని కూడా పరిశీలించమని పెద్దలు చెప్పేవారు. దీనిని భయపడాల్సిన అవసరం లేదు. కాని దైవస్మరణ, సాత్విక జీవనం, మంచి ఆలోచనలు ఈ ప్రభావాన్ని బలహీనపరుస్తాయని శాస్త్రం సూచిస్తుంది. కొన్ని ఇళ్లలో బయటకు అన్నీ బాగానే కనిపిస్తాయి, కాని తలుపులు మూసిన తర్వాత చిన్న విషయాలకే వాదనలు మొదలవుతాయి. భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించుకుంటూనే మాటలలో ఓర్పు కోల్పోతారు. అసలు సమస్య పెద్దది కాకపోయినా మాట్లాడే విధానం వల్ల అది పెద్ద గొడవగా మారుతుంది. మేషరాశివారు ముఖ్యంగా కోపం వచ్చిన క్షణంలో స్పందించకుండా కొద్దిసేపు మౌనంగా ఉండడం నేర్చుకుంటే అనేక కుటుంబ సమస్యలు అక్కడికక్కడే ముగిసిపోతాయి. గెలవడం కంటే బంధాన్ని కాపాడుకోవడం గొప్ప విజయం. కొన్నిసార్లు జీవిత భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదనే భావన కలుగుతుంది. మీరు కుటుంబం కోసం పడే శ్రమ వారికి కనిపించడం లేదని అనిపిస్తుంది. అదే సమయంలో వారికి కూడా కొన్ని చెప్పలేని బాధలు ఉండవచ్చు. ఇద్దరూ తమ మనసులోని మాటను దాచుకోవడం వల్ల దూరం పెరుగుతుంది. ఇలాంటి సమయంలో ఎవరు ముందు మాట్లాడారన్నది ముఖ్యం కాదు, ఎవరు ముందుగా ప్రేమను చూపించారన్నదే కుటుంబాన్ని నిలబెడుతుంది. ఒక ఆప్యాయమైన మాట ఎన్నో రోజుల మౌనాన్ని కరిగించగలదు. మేషరాశివారి జీవితంలో మరొక విశేషం ఏమిటంటే, వారు ఎక్కడికి వెళ్లినా నాయకత్వ లక్షణం సహజంగానే బయటపడుతుంది. ఇదే విషయం కొందరికి నచ్చదు. మీరు అందరి ముందు ప్రత్యేకంగా కనిపించకూడదని భావించేవారు మీ ప్రతిభను తగ్గించి చూపడానికి ప్రయత్నించవచ్చు. కాని నిజమైన ప్రతిభను ఎవరూ ఎక్కువ కాలం దాచలేరు. మేఘాలు కొంతసేపు సూర్యుని కప్పినా సూర్యకాంతిని శాశ్వతంగా ఆపలేనట్లే మీ సామర్థ్యాన్ని కూడా ఎవరూ శాశ్వతంగా అణచలేరు. జ్యోతిష్య దృష్టిలో చూస్తే ప్రతి కష్టానికి ఒక కాలపరిమితి ఉంటుంది. ఏ గ్రహదశ శాశ్వతం కాదు, అలాగే ఏ సమస్య కూడా జీవితాంతం కొనసాగదు. ఈరోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన పరిస్థితులే రేపు మీ అనుభవంగా మారతాయి. మీకు ఎదురైన ప్రతి సంఘటన భవిష్యత్తులో సరైన నిర్ణయం తీసుకునే జ్ఞానాన్ని ఇస్తుంది. అందుకే కష్టాన్ని శాపంగా చూడకండి, అది మిమ్మల్ని మరింత పరిపక్వులుగా మార్చే గురువుగా చూడండి. మీ ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంచడం ఈ సమయంలో ఎంతో ఉపయోగపడుతుంది.
ఉదయం ఒక దీపం వెలిగించడం, ఇంట్లో దైవనామ స్మరణ చేయడం, పెద్దలను గౌరవించడం, అన్నదానం చేయడం, పక్షులకు ఆహారం వేయడం వంటి చిన్న చిన్న సత్కార్యాలు కూడా మనస్కు అద్భుతమైన ప్రశాంతతను ఇస్తాయి. మంచి ఆలోచనలు ఉన్న ఇంట్లో ప్రతికూల శక్తులు ఎక్కువకాలం నిలవలేవని మన ఋషులు చెప్పిన మాటకు ఎంతో లోతైన అర్థముంది. మేషరాశివారికి ఒక గొప్ప వరముంది. కష్టకాలంలో కూడా ఆశను పూర్తిగా కోల్పోరు. అందరూ వదిలేసిన సమయంలో కూడా చివరి ప్రయత్నం చేయాలని నిర్ణయించుకుంటారు. అదే చివరి ప్రయత్నమే చాలాసార్లు జీవితాన్ని మార్చేస్తుంది. అందుకే ఇకపై మీ గురించి ఎవరేమన్నారనే దానికంటే మీరు మీ గురించి ఏమనుకుంటున్నారనే దానికి ఎక్కువ విలువ ఇవ్వండి. మీ విశ్వాసం బలపడిన రోజే మీ అదృష్టం కూడా మీ వైపు తిరగడం ప్రారంభిస్తుంది. ఈ ప్రపంచంలో మీ ప్రయాణాన్ని ఆపగలిగేది శత్రువులు కాదు, మీలో పుట్టే నిరాశ మాత్రమే. ఆ నిరాశకు చోటివ్వకండి. మీ ఇంటి శాంతిని కాపాడుకోండి. మీ లక్ష్యాన్ని ఎవరికీ చెప్పకుండా మీ పనిని కొనసాగించండి. మిమ్మల్ని అడ్డుకోవాలని చూసిన ప్రతి కుట్ర ఒకరోజు విఫలమవుతుంది. మీపై పడిన ప్రతి దృష్టి మీ ధైర్యం ముందు బలహీనమవుతుంది. మీ గురించి అపోహలు సృష్టించినవారే ఒకరోజు మీ విజయాన్ని అంగీకరించాల్సి వస్తుంది. దైవం ఆలస్యంగా ఫలితమిచ్చినా ఇచ్చే ఫలితం శాశ్వతంగా నిలిచేలా ఇస్తుంది. కాబట్టి ధైర్యంగా ముందుకు సాగండి. మీ సమయం వచ్చినప్పుడు మీ జీవితంలో జరిగే మార్పును చూసి ఆశ్చర్యపడేది మీరు కాదు, ఈరోజు మిమ్మల్ని తక్కువగా అంచనా వేసినవారే. మేషరాశివారి జీవితంలో మరో విశేషం ఏమిటంటే వీరు ఎవరిపైనా ఆధారపడి ఎదగాలని అనుకోరు. తమ కష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళ్లాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. కాని ఇదే స్వభావం కొందరికి అహంకారంగా కనిపిస్తుంది. సహాయం అడగకుండా స్వయంగా సమస్యలను పరిష్కరించుకోవడం చూసి ఇతనికి ఎవరూ అవసరం లేరు అనే భావనతో కొందరు దూరమవుతారు. నిజానికి అది గర్వం కాదు, జీవితమే నేర్పిన జాగ్రత్త. ఎన్నో అనుభవాలు వీరికి ఒక విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తాయి. అందరిని నమ్మడం మంచిది కాదు, కాని అందరినీ అనుమానించడం కూడా సరైంది కాదు. అందుకే కాలమే మనుషుల అసలు రూపాన్ని చూపించే గురువుగా మారుతుంది. చాలామంది గమనించి ఉంటారు, మేషరాశివారు ఏ పని ప్రారంభించినా మొదట్లో ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. కాని అదే పని పూర్తయ్యే సమయానికి అందరూ ఆశ్చర్యపోయే విధంగా విజయం సాధిస్తారు. దీనికి కారణం వీరి పట్టుదల. ఒకసారి మనసులో లక్ష్యం పెట్టుకుంటే వెనక్కి తగ్గడం వీరి స్వభావంలో ఉండదు. అందుకే జీవితంలో ఆలస్యంగా వచ్చిన ప్రతి అవకాశం శాశ్వతమైన స్థిరత్వాన్ని తీసుకువస్తుంది. త్వరగా వచ్చిన విజయానికి విలువ తెలియకపోవచ్చు, కాని కష్టపడి సాధించిన విజయాన్ని ఎవరూ మరచిపోలేరు. మీ చుట్టూ ఉండే కొందరు వ్యక్తులు మీ బలాన్ని పరీక్షించడానికి ప్రయత్నిస్తారు. మీ సహనాన్ని బలహీనతగా భావించి పదే పదే రెచ్చగొట్టే అవకాశముంటుంది. అలాంటి సమయంలో కోపంతో స్పందించడం కంటే ప్రశాంతంగా ముందుకు సాగడం మీ గొప్ప ఆయుధం అవుతుంది. ఎందుకంటే కోపంలో తీసుకున్న నిర్ణయం ఒకరోజు మాత్రమే సంతోషాన్ని ఇస్తుంది. కాని ఓర్పుతో తీసుకున్న నిర్ణయం జీవితాంతం గౌరవాన్ని తెస్తుంది. మీ మౌనం కొన్నిసార్లు 100 మాటల కంటే గొప్ప సమాధానంగా నిలుస్తుంది. జ్యోతిష్య దృష్టిలో ఒక విషయం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ప్రతి మనిషి జీవితంలో కర్మ ఫలితాలు తమ సమయానికి అనుగుణంగా పనిచేస్తాయి. ఇతరులు మీకు చేసిన అన్యాయం గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ధర్మం మీ వైపు ఉన్నప్పుడు కాలమే మీకు న్యాయం చేస్తుంది. మీ చేతులారా ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచన కంటే మీ విజయమే సమాధానంగా నిలవాలని నిర్ణయించుకోండి. అదే నిజమైన విజయం. అదే మేషరాశివారి ఉన్నతమైన లక్షణం. మీ ఇంటి గడప దాటిన ప్రతి వ్యక్తి మీ శ్రేయస్సును కోరుకుంటాడని అనుకోవద్దు. కొందరు చిరునవ్వుతో వస్తారు, కాని మనసులో పోలికలతో ఉంటారు. మీ అభివృద్ధిని చూసి అభినందించేవారు ఒక వర్గమైతే, అదే అభివృద్ధిని చూసి అసౌకర్యంగా భావించేవారు మరో వర్గం. అందుకే మీ ఇంటి ఆనందం, మీ కుటుంబ నిర్ణయాలు, మీ భవిష్యత్తు ప్రణాళికలు అందరికీ చెప్పడం అవసరం లేదు. ప్రతి ఆనందాన్ని ప్రపంచానికి ప్రకటించాల్సిన అవసరముండదు. నిశ్శబ్దంగా సాధించిన విజయమే ఎక్కువ కాలం నిలుస్తుంది. కొన్ని సందర్భాల్లో మీరు ఎవరికో చేసిన సహాయం తిరిగి సమస్యగా మారిన అనుభవం కూడా ఉండవచ్చు. కష్టంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన వ్యక్తులే పరిస్థితులు మారిన తర్వాత మీ విలువను తగ్గించే ప్రయత్నం చేసి ఉండవచ్చు. అలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనసు బాధపడటం సహజమే. కాని ఒక విషయం మాత్రం మరచిపోవద్దు, మీరు చేసిన మంచి ఎప్పుడూ వృధా కాదు. అది అదే వ్యక్తి ద్వారా కాకపోయినా మరో రూపంలో మీ జీవితానికి తిరిగి వస్తుంది. ప్రకృతి ఎవరికి బాకీ ఉండదు. మేషరాశివారికి దైవభక్తి ఒక గొప్ప రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఎంత పెద్ద సమస్య వచ్చినా ఒక క్షణం దైవాన్ని స్మరించిన తర్వాత మనసులో ఒక విచిత్రమైన ప్రశాంతత ఏర్పడుతుంది. అదే ప్రశాంతత సరైన నిర్ణయాన్ని తీసుకునే శక్తిని ఇస్తుంది. అందుకే ప్రతిరోజూ కొంత సమయం ప్రార్థనకు కేటాయించండి. అది కేవలం ఆచారం కాదు, మనసును స్థిరంగా ఉంచే ఆధ్యాత్మిక సాధన. స్థిరమైన మనసు ఉన్నవారిని పరిస్థితులు ఎక్కువ కాలం ఓడించలేవు. మీ జీవితంలో ఆలస్యంగా నెరవేరిన కోరికలన్నీ ఒక గొప్ప కారణంతోనే ఆలస్యమయ్యాయని ఒకరోజు మీకే అర్థమవుతుంది. అప్పుడే దొరికి ఉంటే నిలబడేవి కావు. కాని ఇప్పుడు లభించే అవకాశాలు మీకు స్థిరమైన పేరు, గౌరవం, గుర్తింపును తీసుకువస్తాయి. దైవం ఆలస్యం చేస్తుంది కాని అన్యాయం చేయదు. మీకు సరైన సమయం రాకముందు కొన్ని తలుపులు మూసి ఉంచుతుంది.
సరైన సమయం వచ్చిన తర్వాత మాత్రం ఒకేసారి ఎన్నో మార్గాలను తెరుస్తుంది. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి మీతో కలిసి ప్రయాణించడు. కొందరు ఒక దశ వరకు మాత్రమే ఉంటారు. కొందరు మీకు పాఠం నేర్పడానికి వస్తారు. మరికొందరు మీ జీవితంలో ఆశీర్వాదంగా నిలుస్తారు. ఎవరు ఎందుకు వచ్చారో తెలుసుకునే జ్ఞానం మీకు వచ్చిన రోజే జీవితాన్ని ప్రశాంతంగా చూడడం ప్రారంభిస్తారు. అప్పటి వరకు జరిగిన మోసాలు, అవమానాలు, నిరాశలు కూడా ఒక అవసరమైన పాఠంగా అనిపిస్తాయి. అందుకే మేషరాశివారు, ఇకపై మీ చూపు గతమీద కాకుండా భవిష్యత్తు మీద ఉండాలి. మీ శక్తిని బాధను గుర్తు చేసుకోవడానికి కాదు, కొత్త విజయాలను నిర్మించడానికి వినియోగించండి. మీ హృదయంలో మంచితనాన్ని నిలబెట్టుకోండి. కాని మీ నిర్ణయాల్లో వివేకాన్ని కలపండి. మీ ఇంటిని ప్రేమతో నింపండి. మీ కష్టాన్ని దైవానికి అర్పించండి. మీ ప్రయత్నాన్ని ఒక్కరోజు కూడా ఆపకండి. ఎందుకంటే మీ జీవితంలో ప్రారంభమైన మార్పు సాధారణ మార్పు కాదు. ఎన్నో సంవత్సరాలుగా మీరు ఎదురుచూసిన శుభకాలానికి అది తొలి సంకేతం. ఈసారి మీ విజయాన్ని ఎవరూ అప్పుగా ఇవ్వరు, మీరు స్వయంగా సంపాదించుకుంటారు. ఈసారి మీ గౌరవాన్ని ఎవరూ బహుమతిగా ఇవ్వరు, మీ వ్యక్తిత్వమే దానిని మీకు తెచ్చిపెడుతుంది. ఈసారి మీ జీవితాన్ని నిర్ణయించేది ఇతరుల మాటలు కాదు, మీ ధైర్యం, మీ విశ్వాసం, మీ నిరంతర కృషి మాత్రమే. జూలై 8వ తేదీ మధ్యాహ్నం వరకు చంద్రుడు వ్యయస్థానంలో ఉండటం వల్ల కొన్ని విషయాలు మనసులోనే ఉంచుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తాయి. అవసరం లేని ఖర్చులు చేయాలనే ఆలోచన రావచ్చు, కాని ఆ తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారుతుంది. చంద్రుడు మీ జన్మరాశిలో అశ్విని నక్షత్రంలోకి ప్రవేశించిన వెంటనే కొత్త ఉత్సాహం, కొత్త ఆలోచనలు, కొత్త నిర్ణయాలు మీలో మేల్కొంటాయి. ఇప్పటివరకు వాయిదా పడిన పనులను తిరిగి ప్రారంభించాలని బలమైన సంకల్పం కలుగుతుంది. ఈ సమయాన్ని ధైర్యంగా ఉపయోగించుకున్న వారికి అదృష్టం కూడా సహకరించడం ప్రారంభిస్తుంది. ఇప్పటికే 3వ భావంలో ఉన్న రవి, వక్రగతిలో ఉన్న బుధుడి బుధాదిత్య యోగం మీ మాటకు బలం తెస్తుంది. ఎవరినైనా ఒప్పించాల్సిన పరిస్థితి వచ్చినా, ఒక కొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టాల్సి వచ్చినా మీ ఆలోచనా శక్తి అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే వక్రబుధుని ప్రభావం వల్ల వినకుండా నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఒక్కసారి ఆలోచించి మాట్లాడితే చిన్న విషయం కూడా పెద్ద విజయానికి దారితీసే అవకాశముంది. మీ ధైర్యమే ఈ 5 రోజులలో మీకు గొప్ప ఆయుధంగా మారుతుంది. కుటుంబంలో గత కొంతకాలంగా ఉన్న చిన్న చిన్న అపార్థాలు క్రమంగా తగ్గే సూచనలు ఉన్నాయి. మీ మాటల్లో ప్రశాంతత పెరిగితే ఇంటి వాతావరణం కూడా ఆహ్లాదకరంగా మారుతుంది. పెద్దల సలహాలను గౌరవించడం వల్ల ఎన్నో సమస్యలకు సులభమైన పరిష్కారం దొరుకుతుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు ప్రారంభమయ్యే అవకాశముంది. ఎవరి మనసును నొప్పించకుండా వ్యవహరిస్తే కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలు మరింత పెరుగుతాయి. ఆర్థిక విషయాలలో తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండడం చాలా అవసరం. 2వ భావంలో ఉన్న కుజుడు సంపాదించాలనే పట్టుదలను పెంచుతున్నప్పటికీ ఖర్చుల విషయంలో కూడా వేగాన్ని పెంచే అవకాశముంటుంది. అందుకే అవసరమైన వాటికే ప్రాధాన్యం ఇవ్వండి. నిలిచిపోయిన బాకీలు తిరిగి వచ్చే ప్రయత్నాలు మొదలవుతాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఆలస్యంగా వచ్చినా తప్పకుండా వస్తుందనే నమ్మకాన్ని కోల్పోవద్దు. ఆరోగ్యపరంగా చూస్తే మానసిక ఒత్తిడి తగ్గే దిశగా పరిస్థితులు మారతాయి. జన్మరాశిలో చంద్రుడు సంచరించడం వల్ల ఉత్సాహం పెరిగినా విశ్రాంతిని నిర్లక్ష్యం చేయకండి. నిద్ర సమయాన్ని సరిచేసుకుంటే శరీరానికి కొత్త శక్తి లభిస్తుంది. తేలికపాటి వ్యాయామం, సమయానికి ఆహారం తీసుకోవడం వల్ల అలసట త్వరగా తగ్గుతుంది. మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలనే సంకల్పమే ఈ సమయంలో పెద్ద ఔషధంగా పనిచేస్తుంది. ఉద్యోగస్తులకు ఈ గోచారం ఆశాజనకంగా కనిపిస్తోంది. మీ పనితీరును అధికారులు గమనించే అవకాశాలు బలంగా ఉన్నాయి. కొత్త బాధ్యతలు వచ్చినా భయపడకుండా స్వీకరిస్తే భవిష్యత్తులో అదే మీ ఎదుగుదలకు మెట్టుగా మారుతుంది. సహోద్యోగులతో మాటలలో మర్యాద పాటిస్తే అపార్థాలు దూరమవుతాయి. మీ ప్రతిభను నిరూపించుకోవడానికి వచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకండి. వ్యాపారస్తులకు కొత్త ఆలోచనలు లాభదాయకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. పాత ఖాతాదారులు మళ్లీ మీ వద్దకు వచ్చే అవకాశముంది. ప్రచారం, కొత్త ఒప్పందాలు, భాగస్వామ్యాల విషయంలో ఓపికగా వ్యవహరిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు మరోసారి లెక్కలు చూసుకోవడం మంచిది. మీ నమ్మకం, మీ నిజాయితీ ఈ రోజుల్లో మీ వ్యాపారానికి మంచి పేరు తీసుకొస్తాయి. కార్మికులకు కష్టానికి తగిన గుర్తింపు వచ్చే సమయం దగ్గరపడుతోంది. పనిభారం కొంత ఎక్కువగా అనిపించినా దానివల్లే మీ విలువ పెరుగుతుంది. మీ చేతివృత్తిపై నమ్మకముంచి ముందుకు సాగితే ఆదాయంలో చిన్న చిన్న మెరుగుదలలు కనిపిస్తాయి. పెద్దల సహకారం కూడా లభించే అవకాశముంది. శ్రమను భారంగా కాకుండా భవిష్యత్తు పెట్టుబడిగా భావిస్తే మంచి ఫలితం మీ సొంతమవుతుంది. వివాహితుల జీవితంలో పరస్పర నమ్మకం మరింత బలపడే అవకాశముంది. చిన్న విషయాలను పెద్ద సమస్యలుగా మార్చకుండా ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. గురువు సుఖస్థానంలో ఉండటం వల్ల ఇంట్లో ఆనంద వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ అవసరాల గురించి కలిసి నిర్ణయాలు తీసుకుంటే ఆర్థిక భారం కూడా తగ్గుతుంది. ప్రేమతో చెప్పిన ఒక్క మాట ఎన్నో విభేదాలను క్షణాల్లో తొలగించగలదని గుర్తుంచుకోండి. విద్యార్థులకు ఏకాగ్రత పెరిగే సమయం ప్రారంభమవుతోంది. బుధాదిత్య యోగం వల్ల నేర్చుకునే సామర్థ్యం పెరుగుతుంది. కాని వక్రబుధుని ప్రభావం వల్ల నిర్లక్ష్యం చేస్తే తెలిసిన విషయాల్లో కూడా చిన్న పొరపాట్లు జరిగే అవకాశముంటుంది.
ప్రతిరోజూ చదివిన దాన్ని తిరిగి ఒకసారి పరిశీలించడం అలవాటు చేసుకోండి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కొత్త ఆశ కలిగించే సమాచారం అందుతుంది. క్రమశిక్షణతో చేసిన ప్రతి ప్రయత్నం భవిష్యత్తులో గొప్ప విజయానికి పునాది అవుతుంది. ప్రేమికులకు ఈ సమయంలో భావోద్వేగాలు కొంత ఎక్కువగా కనిపిస్తాయి. 5వ భావంలో శుక్రుడు, కేతువు కలయిక ఉండటం వల్ల మనసులో ఉన్న ప్రేమను సరైన విధంగా వ్యక్తపరచడం చాలా ముఖ్యం. అనుమానాలకు చోటివ్వకుండా నిజాయితీగా మాట్లాడితే బంధం మరింత బలపడుతుంది. తొందరపడి తీసుకునే నిర్ణయాల కంటే పరస్పర విశ్వాసానికి విలువ ఇస్తే భవిష్యత్తు అందంగా మారుతుంది. ఈ 5 రోజుల ప్రారంభం మీ జీవితానికి కొత్త దిశ చూపించే సమయమని విశ్వసించి ధైర్యంగా ముందుకు సాగండి. జూలై 10వ తేదీ మధ్యాహ్నం తర్వాత కృత్తిక నక్షత్ర ప్రభావం మొదలై సాయంత్రానికి చంద్రుడు ధనస్థానంలోకి ప్రవేశించడం మీ జీవితంలో స్థిరత్వాన్ని పెంచే సంకేతంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు మనసులో మాత్రమే ఉన్న ఆలోచనలు ఇప్పుడు కార్యరూపం దాల్చే పరిస్థితులు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో కలిసి భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించే అవకాశం వస్తుంది. ఏ పని చేసినా తొందరపడకుండా పూర్తి లెక్కలు వేసుకుంటే ఆశించిన ఫలితాలు మీకు దగ్గరవుతాయి. ఈ రోజు తీసుకునే ఒక మంచి నిర్ణయం రాబోయే నెలలకు బలమైన పునాది వేయగలదు. జూలై 11వ తేదీన చంద్రుడు రోహిణి నక్షత్రంలో సంచరించడం ఈ 5 రోజులలో అత్యంత శుభప్రదమైన సమయంగా చెప్పవచ్చు. మనసులో ప్రశాంతత పెరగడంతో పాటు ఇంటి వాతావరణం కూడా ఆనందంగా మారుతుంది. 2వ భావంలో చంద్రుడు, రోహిణిలో ఉన్న కుజుడి ప్రభావం వల్ల సంపాదనకు కొత్త మార్గాలు కనిపించే అవకాశముంది. మీ ప్రతిభను గుర్తించే వ్యక్తులు ముందుకు రావచ్చు. ఇంతకాలం ఎదురుచూసిన ఒక శుభవార్త ఈ రోజున వినే అవకాశం కూడా కొందరికి ఉంటుంది. జూలై 12వ తేదీన మృగశిర నక్షత్ర ప్రభావం ప్రారంభమై సాయంత్రం తర్వాత చంద్రుడు పరాక్రమస్థానంలోకి చేరడం వల్ల చురుకుదనం మరింత పెరుగుతుంది. ప్రయాణాలు, కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు, కొత్త సంభాషణలు మీ జీవితంలో కదలిక తీసుకువస్తాయి. నిలిచిపోయిన పనులను పూర్తి చేయడానికి ఇది మంచి సమయంగా మారుతుంది. సోదరులు లేదా సన్నిహితుల సహాయం అందే సూచనలు ఉన్నాయి. మీరు వేసే ప్రతి అడుగులో ధైర్యం, ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. కుటుంబ జీవితంలో ఈ చివరి 3 రోజులు ఎంతో సానుకూలంగా మారే అవకాశముంది. ఇంట్లో పెద్దల ఆశీస్సులు లభించడం, కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం పెరగడం, కలిసి సమయం గడపడం వల్ల మనసుకు ప్రశాంతత కలుగుతుంది. చిన్న చిన్న అపార్థాలను వెంటనే పరిష్కరించుకోవడం వల్ల పెద్ద సమస్యలు దూరమవుతాయి. పిల్లల పురోగతి కుటుంబానికి ఆనందాన్ని తీసుకురాగలదు. ప్రేమ, పరస్పర గౌరవం, సహనం మీ కుటుంబాన్ని మరింత బలంగా నిలబెడతాయి. ఆర్థిక పరంగా ఈ గోచారం ఆశాజనకంగా కనిపిస్తోంది. నిలిచిపోయిన చెల్లింపులు అందే అవకాశముంది. కొత్త ఆదాయ మార్గాల గురించి ఆలోచనలు వస్తాయి. అయితే వచ్చిన డబ్బును వెంటనే ఖర్చు చేయకుండా భవిష్యత్తు కోసం కొంత పొదుపు చేయడం ఎంతో అవసరం. పెట్టుబడుల విషయంలో అనుభవమున్నవారి సలహా తీసుకుంటే మంచిది. మీ శ్రమతో వచ్చిన సంపాదనకు సరైన విలువ ఇస్తే ఆర్థిక భద్రత క్రమంగా పెరుగుతుంది. ఆరోగ్యపరంగా శరీరానికి శక్తి పెరిగినట్లు అనిపించినా పనిలో మునిగిపోయి విశ్రాంతిని మర్చిపోవద్దు. సమయానికి నీరు తాగడం, సాత్విక ఆహారం తీసుకోవడం, సరిపడా నిద్రపోవడం వల్ల శరీరం చురుకుగా ఉంటుంది. మనసులో ఉన్న ఆందోళనలను తగ్గించుకోవడానికి ధ్యానం లేదా ప్రార్థన ఉపయోగపడుతుంది. చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే జాగ్రత్త తీసుకుంటే పెద్ద ఇబ్బందులు దూరమవుతాయి. ఆరోగ్యమే అన్ని విజయాలకు ఆధారమని ఎప్పుడూ గుర్తుంచుకోండి. ఉద్యోగస్తులకు ఈ సమయంలో ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీపై ఉన్న నమ్మకం పెరగడంతో కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశముంది. అధికారులతో మాట్లాడేటప్పుడు స్పష్టత, సహోద్యోగులతో వ్యవహరించేటప్పుడు సహనం పాటిస్తే మంచి పేరు సంపాదిస్తారు. బదిలీ లేదా పదోన్నతి గురించి ఎదురుచూస్తున్న వారికి ఆశాజనకమైన పరిణామాలు ప్రారంభమవుతాయి. మీ కష్టాన్ని ఎవరూ గుర్తించడం లేదని అనుకున్న కాలమే మీకు సమాధానం చెప్పబోతోంది. వ్యాపారస్తులకు విస్తరణ ఆలోచనలు ఫలించే సమయం దగ్గరపడుతోంది. కొత్త వినియోగదారులు చేరడం, పాత బకాయిలు వసూలు కావడం, వ్యాపారంలో నమ్మకం పెరగడం వంటి పరిణామాలు కనిపించవచ్చు. భాగస్వాములతో పారదర్శకంగా వ్యవహరిస్తే అపార్థాలు ఉండవు. మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ నిర్ణయాలు తీసుకుంటే లాభం పెరుగుతుంది. నాణ్యతను కాపాడిన వారికి పేరు, ఆదాయం రెండూ ఒకేసారి పెరిగే సూచనలు ఉన్నాయి. కార్మికులకు ఈ రోజుల్లో శ్రమకు తగ్గ ఫలితం ఆలస్యంగా అయినా తప్పకుండా లభిస్తుంది. పనిలో క్రమశిక్షణ పాటిస్తే ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకోవచ్చు. కొత్త పనులు నేర్చుకోవడానికి వెనుకాడకండి. మీ నైపుణ్యాన్ని పెంచుకోవడానికి చేసే ప్రతి ప్రయత్నం భవిష్యత్తులో అధిక ఆదాయానికి దారితీస్తుంది. మీ చేతి పనిమీద నమ్మకముంచితే అవకాశాలు స్వయంగా మీ వద్దకు వస్తాయి. వివాహితులు ఒకరిపై ఒకరు విశ్వాసాన్ని మరింత బలపరుచుకోవాల్సిన సమయం ఇది. ఇంటి విషయాలను ప్రశాంతంగా చర్చించుకోవడం వల్ల అపార్థాలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామి భావాలను గౌరవిస్తే బంధం మరింత మధురంగా మారుతుంది. కలిసి చేసే చిన్న ప్రయాణం లేదా ఆధ్యాత్మిక కార్యక్రమం కుటుంబంలో ఆనందాన్ని పెంచుతుంది. ఇద్దరూ ఒకే లక్ష్యంతో ముందుకు సాగితే ఇంట్లో సంతోషం, శ్రేయస్సు స్థిరపడతాయి. విద్యార్థులకు నేర్చుకున్న విషయాలను గుర్తుంచుకునే శక్తి పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి గురువుల మార్గదర్శకత్వం ఎంతో ఉపయోగపడుతుంది.
సమయాన్ని సక్రమంగా వినియోగించుకుంటే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. అలసత్వాన్ని పూర్తిగా వదిలిపెట్టి ప్రతిరోజూ ఒక లక్ష్యంతో చదివితే విజయం మీకు చాలా దగ్గరగా ఉంటుంది. మీ కృషి భవిష్యత్తులో మీ కుటుంబానికి గర్వకారణంగా నిలుస్తుంది. ప్రేమికులకు భావోద్వేగాల కంటే పరస్పర నమ్మకం ముఖ్యమని ఈ గోచారం చెబుతోంది. అనవసర అనుమానాలకు అవకాశమివ్వకుండా స్పష్టంగా మాట్లాడితే బంధం మరింత బలపడుతుంది. భవిష్యత్తు గురించి కలిసి ఆలోచించే సమయం వస్తుంది. తొందరపాటు నిర్ణయాల కంటే ఓర్పుతో ముందుకు సాగడం మంచిది. మొత్తంగా ఈ 5 రోజుల చంద్రగోచారం మీకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తోంది. గతాన్ని చూసి బాధపడకుండా ఈ క్షణాన్ని ధైర్యంగా స్వీకరించి మీ శ్రమను నమ్మి ముందుకు సాగితే దైవానుగ్రహం, గ్రహబలం, మీ సంకల్పబలం కలిసి మీ జీవితంలో కొత్త విజయాల ద్వారాలు తప్పకుండా తెరుస్తాయి. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.